Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 54, verse 14. నేటి దినము మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం నుండి తీసుకొనబడింది. In righteousness shall thou be established. నీవు నీతిగల దానవై స్థాపింపబడదు. Isaiah chapter 54 is full of comforting promises. యెషయా గ్రంథం 54వ అధ్యాయం అంతట్లో కూడా ఎంతో ఆదరించే వాగ్దానాలు ఉన్నాయి. In the verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో God is promising that we will be established in righteousness and will be far from oppression. దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం, నీవు నీతిగల దానవై స్థాపింపబడదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. Yeah, this promise is to give us more courage. ఈ వాగ్దానము మనకు మరింత ధైర్యాన్ని ఇవ్వడానికి, This promise is to deliver us from fear. ఈ వాగ్దానము భయముల నుండి మనల్ని విడిపించడానికి. This is such a grand promise. ఇంతటి గొప్పదైన వాగ్దానం. But often we as believers won't believe it fully. అయితే అనేక పర్యాయాలు విశ్వాసులంగా పూర్తిగా మనం దీని మీద నమ్మిక ఉంచాం. If we really believe this, నిజంగా ఈ మాటలు మనం నమ్మిన ఎడల our faith will keep us free from unwanted anxiety, fear and stress of life. మన విశ్వాసం మన జీవితంలో అనవసరమైనటువంటి భయాందోళన నుండి, ఒత్తిడి జీవితం, వీటన్నిటి నుండి మనకు విడుదలిస్తాయి. So coming to the verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనం దగ్గరికి వస్తే we can understand that the qualities of righteousness and prosperity go together. నీతి మరియు అభివృద్ధికి ఉన్న ఈ లక్షణాలు రెండు కలిసి వెళ్తా ఉంటాయి. To have lasting prosperity, నిలిచి ఉండేటువంటి అభివృద్ధిని మనం కలిగి ఉండాలంటే we must be established in the righteousness of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నీతి యందు మనం స్థాపించబడి ఉండాలి. If we have this righteousness, ఈ నీతి గాని మనకుంటే yeah, we are already prosperous. మనం ఇప్పటికే అభివృద్ధి పొంది ఉన్న వారిమి. The word established gives us great comfort. స్థాపించబడినట అనేది మనకు ఎంతో గొప్ప ఓదార్పు, ఆదరణ ఇస్తుంది. It speaks of stability. ఇది స్థిరత్వం గురించి It మాట్లాడుతుంది. speaks of firmness and fixity. ఇది పటుత్వం గురించి, నిలకడత గురించి మాట్లాడుతుంది. This word gives us guarantee that righteousness cannot be taken away from us. చూడండి, మన నుండి నీతి తీసివేయబడదు అనే దానికి ఈ మాట మనకు ఎంతో నిశ్చయితనిస్తుంది. So the word oppression means, కాబట్టి బాధించబడుట అనేటువంటి మాట, and to keep down by the cruel and unjust use of authority. అంటే ఎంతో క్రూరత్వంతో కూడా ఈ అధికారాన్ని చలాయిస్తున్నారు, వాటి ద్వారా మనం అంచివేయబడకుండా కాపాడుతాం. And from this definition, ఈ యొక్క మరి నిర్వచనం నుండి we understand that the devil is the ultimate oppressor of God's people. అపవాది అంతిమంగా దేవుని యొక్క ప్రజలను అణగద్రొక్కువాడు. It speaks of our spiritual warfare. ఇది మన ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని గురించి When మాట్లాడుతుంది. we are made righteous by the blood of Lord Jesus, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, and when we are established in that righteousness, ఆ నీతి యందు మనం స్థాపించబడి ఉన్నప్పుడు, then no force can withstand the power we believe in. కాబట్టి మనం ఏ శక్తి, ఏ అధికారం అయినా కానీ మనల్ని ఆపివేయలేదు. Yeah, the power in which we believe in, nothing can stand against it, whether they are governments or demonic powers. మనం ఏ శక్తి అధికారం యందు నమ్మకం ఉంచుతున్నామో వాటి నుండి ప్రభుత్వం అయినా కానీ, అపవాది అయినా కానీ, ఏ శక్తులు కూడా మనల్ని వాటిపై నుండి నమ్మకం తొలగించలేవు. And we are more powerful than them. అంటే వాటికన్నా మరింత మనం శక్తివంతులం. Christ is our victory. క్రీస్తే మన విజయం. So this truth can be seen from the lives of the people of faith mentioned in Hebrews 11th chapter. ఈ సత్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రస్తావించబడిన వారి జీవితాల్లో మనం చూడొచ్చు. Through faith they subdued kingdoms. విశ్వాసం ద్వారా వారు రాజ్యములను అణగద్రొక్కినారు. And they dominated their time in history. They are the main characters during that time of history. ఆ చరిత్ర కాలంలో వారు ఏలుబడి చేసిన వారు ఉన్నారు. And these people were established in the righteousness. వీరందరూ కూడా నీతి యందు స్థాపించబడ్డారు. They functioned in the earth with heavenly laws. వారు పరసంబంధమైనటువంటి నియమాలతో ఈ భూమి మీద రాజ్యం చేసినారు. They saw things in the light of God's word. వారి విషయాలన్నింటి కూడా దేవుని వాక్యము వెలుగులోనే చూసినారు. Yeah, they stood by the word which they believed in, regardless what was going around them. వారు దేని యందు నమ్మిక ఉంచారో ఆ వాక్యమును బట్టి, వారి చుట్టూ ఏ పరిస్థితి ఉన్నా ఆ వాక్యమును బట్టి వారు నిలబడ్డారు. We have to meditate their lives. వారి జీవితాలని మనం ధ్యానం చేయాలి. Terror could not come near them. భయము, భీతి వారిని సమీపించలేకపోయింది. How can anyone explain a sea dividing into two before the children of Jacob? యాకోబు సంతతి ఎదుట సముద్రం రెండుగా విభాగించబడే సంగతి ఎవరు వివరించగలరు? How can anyone explain the high walls of Jericho falling down
after the people took a walk around the city. ప్రజలు పట్టణం చుట్టూ తిరుగుతుండగా ఎరికో యొక్క ఎత్తైన ప్రాకారాలు కూలిపోయిన సంగతి ఎవరు వివరించగలరు? See the life of David in the Bible. బైబిల్ గ్రంథంలో దావీదు జీవితాన్ని చూడండి. He won all the wars he fought in. తాను చేసిన యుద్ధాలన్నిటిలో కూడా జయం పొందినాడు. One man subdued the kingdoms around him. ఒక వ్యక్తి తన చుట్టూన్న రాజ్యంలను అనగద్రొక్కాడు. In 2 Chronicles chapter 32 verse 7. రెండో దినవృత్తాంతం గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనంలో What Hezekiah is saying? హిజ్కియా ఏమని చెప్తున్నాడు? Yeah, we read King Hezekiah saying that. హిజ్కియా రాజు చెప్తున్న మాటలు ఇక్కడ మనం చదవచ్చు. Do not be afraid or discouraged because of the king of Assyria and that vast army with him, for there is a greater power with us than with him. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడకుడి. అషూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. When a person is established in righteousness, such are the brave words that proceed out of his mouth. ఒక వ్యక్తి నీతి యందు స్థాపించబడి ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి తన నోటి నుండి ఇలాంటి ధైర్యంతో కూడిన మాటలు He పలకగలడు. believes in that greater power than his enemies. తన శత్రువులకి మించినటువంటి శక్తి యందు అతను నమ్మిక No ఉంచాడు. force can withstand the power we believe in. మనం ఏ శక్తి యందు విశ్వాసం ఉంచుతున్నామో దానికి ఎలాంటి అపవాది శత్రు శక్తి ఏది కూడా నిలవచాలదు. Balaam, the Gentile prophet, prophesying about the nation of Israel said, అన్యుడైనటువంటి ప్రవక్త బిలాము ఇశ్రాయేలీయుల ప్రజలకు విరోధంగా ప్రవచిస్తా ఉన్నాడు. and what he is telling? ఏమని చెప్తున్నాడు? Numbers 23, సంఖ్యాకాండం 23వ అధ్యాయం verses 21 and 22. 21, 22 వచనాలు. The Lord is God is with him, and the shout of the king is among them. He hath, yes, it were the strength of a unicorn. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. That's why Paul wrote in Romans 8:37. అందుకనే పౌలు రోమిలకు రాస్తూ 8వ అధ్యాయం 37వ వచనంలో In రాస్తున్నాడు. all these things we are more than conquerors through him that loved us. మనలను ప్రేమించు వారిని బట్టి వీటన్నిటిలో అత్యధిక విజయం మనం పొందుతున్నాం. If you are a true child of God, enjoying the imputed righteousness of God. నిజంగాను దేవుని బిడ్డవై ఉండి దేవుడు ఇచ్చినటువంటి నీతి ఆరోపించబడిన ఆ నీతిని బట్టి ఆనందిస్తున్నట్లయితే, If you are established in that righteousness, ఆ నీతి యందు నువ్వు స్థాపించబడి ఉంటే remember, you win every time. గుర్తుంచుకో, ఎల్లప్పుడూ నీవే విజయశాలివి. Everywhere you will win. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట నువ్వు Every విజయశాలివి. day you will win. ప్రతి దినము నువ్వు జయం పొందుతుంటావు. Jesus Christ changes our curse into blessing. యేసుక్రీస్తు వారు మన శాపాలని ఆశీర్వాదాలుగా మారుస్తారు. Jesus Christ will, turn our defeat into victory. యేసుక్రీస్తు వారు మన ఓటమిలన్నీ కూడా విజయంగా మారుస్తాడు. Through him we are more than conquerors. ఆయనను బట్టి మనము అన్నిటికన్నా అత్యధిక విజయశాలు. We are victors for the lifetime. మన జీవిత కాలం వరకు మనం విజయశాలు. Then what will be the result? అప్పుడు దాని ఫలితం ఎట్లా ఉంటుంది? The fear fears you. భయము నిన్ను చూసి భయపడుతుంది. As written in Revelation 12:11. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం రాయబడిన We ప్రకారం can overcome all these things by three things. మనం 3 విషయాల ద్వారా వీటన్నిటిని కూడా జయించగలం. What are those three things? ఏమిటి ఆ 3 We విషయాలు? can overcome these by the blood of the Lamb, గొర్రెపిల్ల రక్తమును బట్టి మనం వాటిని జయించగలము. and also by the word of our testimony, తాను ఇచ్చిన సాక్ష్యమును బట్టి జయించగలము. and by loving not our lives till death. మరి మన ప్రాణమును మరణం వరకు ప్రేమించకుండా ఉండటం వలన జయించాలి. No doubt Satan will always try to sift us as he desired to sift the disciple Peter. ఏ సందేహం లేదు, సాతానుడు ఆయన శిష్యులైన పేతురుని కూడా జల్లించినట్లు మనల్ని కూడా జల్లిస్తుంటాడు. But the intercessory prayer of Jesus Christ is always there for us. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి విజ్ఞాపన పరిచర్య ప్రార్థన ఎల్లప్పుడూ మనతో కూడా We ఉంటుంది. read this in Luke 22:32. ఈ మాట లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనంలో మనం Here చదవచ్చు. one beautiful truth we have to note. ఇక్కడ ఒక చక్కని ఒక సత్యాన్ని మనము గ్రహించగలం. What is that? ఏమిటది? Though Jesus Christ prayed for Peter, యేసుక్రీస్తు వారు పేతురు కొరకు ప్రార్థన చేసినప్పటికీ Satan has not stopped coming against Peter. సాతానుడు పేతురు విరోధంగా రాకుండా ఆగిపోలేదు వాడు. But when Satan came, Peter overcame whatever Satan threw at him. కానీ సాతానుడు వచ్చినప్పుడు వాడు పేతురు మీద ఏ నింద వేసినా వాటన్నిటిపైన జయం పొందినాడు. Lord Jesus Christ did not promise to stop trouble from coming our way. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏ కష్టాలు ఇబ్బందులు ఎదురు కావు అని ఎప్పుడు వాగ్దానం చేయలేదు. In fact, before his crucifixion, he said, వాస్తవంగా చెప్పాలంటే సిలువ వేయబడక ముందు ఆయన చెప్పిన మాట, "In the world you shall have tribulation."
ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. Be of good cheer, I have overcome the world. అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. So what he expects from us is not to cry like little children. కాబట్టి ఆయన మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే ఊరికే చిన్నపిల్లలాగా ఏడవద్దు. When we come across trials, he expects us to overcome Satan just like he did. మనం కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు యేసు ప్రభువారు చేసినట్లుగానే మనం చేయాలని కోరుతున్నాడు. Therefore we need not fear. కాబట్టి మనం భయపడే అవసరం లేదు. He promised in Isaiah 43:2, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో వాగ్దానం చేశాడు. when thou passest through waters, నీవు I will be with thee, and through the rivers, they shall not overflow thee. When thou walkest through the fire, thou shalt not be burnt, neither shall the flame kindle upon thee. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. The Lord is expecting us to collide with waters and rivers. కాబట్టి దేవుడు మనము జలములలో నదులలో బడి వెళ్ళవలసిందే We have అంటున్నాడు. to walk through the fire. మనం అగ్ని ద్వారా అగ్ని మధ్యన నడవలసిందే. God will not avoid them. దేవుడు వాటిని తప్పించాడు మన నుండి. However, when we do like that, it is so that we can rise above it all by the power of the Holy Spirit. ఏదేమా ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వలన వీటన్నిటినీ మనము What అధిగమించగలం. a wonderful promise it is. ఇది ఎంత అద్భుతమైన వాగ్దానం. When you are going through waters, నీవు జలములలో బడి when you are వెళ్తున్నప్పుడు, crossing the rivers, నదులలో బడి when వెళ్తున్నప్పుడు, you are walking through fire, అగ్ని మధ్య నడుస్తున్నప్పుడు the Lord says, I will be with thee. దేవుడు చెప్తున్న మాట, నేను నీకు That తోడయుందును. is what we read in Romans 8:37. ఆ మాటలే రోమా 8:37లో చదువుతున్నాం. So therefore, dear brothers and కాబట్టి sisters, ప్రియమైన సోదరి సోదరులారా, in this world, we do not surrender to Satan. ఈ లోకంలో మనం ఏమి సాతానికి అప్పగించుకునే అవసరం Yeah, లేదు. we tread upon serpents and scorpions. మనము పాములను త్రేళ్లను త్రొక్కేవారం. Yeah, we will walk upon over all the powers of the enemy. మనము శత్రు అధికారం బలమంతటి పైన మనం నడిచి You are వెళ్తాం. an overcomer in the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి మనం జయశాలురుగా ఉంటాం. Enjoy and appropriate his victory in your life in the present నీ situation. జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిలో ఆయన విజయాన్ని అన్వయించుకో, ఆనందించు. Drive away all fears. నీ భయములన్నింటినీ తొలగించివేయి. Be established in his righteousness. ఆయన నీతి యందు స్థాపించబడి ఉండాలి. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious మా God, కృపగల దేవా, Lord, we thank thee for these wonderful promises. దేవా అద్భుతమైన ఈ వాగ్దానాలను బట్టి వందనాలు Oh చెల్లిస్తున్నాం. Lord, when we are established in thy ఓ righteousness, దేవా, నీతి యందు మేము స్థాపించబడి ఉన్నప్పుడు what a wonderful promise, we need not fear for anything. ఎంత అద్భుతమైన వాగ్దానం. మేము దేనికి భయపడక్కర్లేదు. Thou will be with us. నీవు మాతో కూడా ఉంటావు. Just now as we have meditated, the fear fears us when we fear God. ఇప్పుడే మేము ధ్యానించిన ప్రకారం మేము దేవునికి భయపడితే భయమే మాకు భయపడుతుంది అన్న. Many times we are having wrong conception, అనేక పర్యాయాలు ప్రభా తప్పుడు ఉద్దేశాలు కలిగి ఉంటున్నాం. wrong understanding. తప్పుడు ఆలోచనలు ప్రభా, తప్పుడు గ్రహింపు కలిగి ఉంటున్నాం. See, many times we expect that the troubles will not come to us because we are God's children. దేవా, అనేక సార్లు మేము అనుకుంటాం మేము దేవుని పిల్లలం కదా, మాకే కష్టాలు రావు, మాకే ఇబ్బందులు రావు అనుకుంటాం. But that is not written in the word of God. అయితే ప్రభా దేవుని వాక్యంలో ఆ విధంగా అయితే రాయబడలేదు. Oh Lord, we have to go through waters. దేవా, మేము జలములలో బడి వెళ్ళవలసి, And we have to walk through the rivers. నదులలో బడి దాటి We వెళ్ళాలి. must walk in the fire. ఓ దేవా, అగ్ని మధ్య మేము Satan నడవలసిందే. will sift us, సాతానుడు జల్లిస్తుంటాడు. but అయితే thou will be with us. నీవు మాతో కూడా ఉంటావు. That's why we are more than conquerors. అందుకనే ప్రభా అన్నిటిలో అత్యధిక విజయశాలి. We are more than conquerors in and because of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి అన్నిటిలో అత్యధిక విజయం సాధిస్తున్నాం. Help us to understand this. దేవా, ఈ విషయాలు మేము అర్థం If చేసుకుంటాం. anybody is going through troubles today, మా ప్రియులు ఈ దినాన ఎవరైనా ప్రభా ఏదైనా కష్టం ఇబ్బంది if పరిస్థితి they are hearing this message, దేవా మరి వర్తమానం వింటున్నట్లే help them to understand that thou art with them. దేవా నీవు వారితో కూడా ఉన్నావు అని అర్థం చేసుకుంటే సహాయం చేయండి. Enable them to feel thy presence. దేవా నీ సన్నిధిని వారు అనుభవించేవారుగా చేయి. Not only, O Lord, getting the imputed righteousness in our lives, మా జీవితాల్లో ఆరోపించబడిన నీతిని కలిగి ఉండడం మాత్రమే కాకుండా help us to be established in that righteousness. ఆ నీతి అందు స్థాపించబడి ఉండేదానికి సహాయం చేయి. దేవా మాతో మాట్లాడు. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.